ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక స్టెప్ వేయాలంటే ఆ స్టెప్ వేస్తే వచ్చే పరిణామాల గురించి ముఖ్యమంత్రి అయితే ఇంటెలిజెన్స్లు చెప్తారు, అదే ఒక రాజకీయ పార్టీ అయితే బాధ్యత కలిగిన సీనియర్ నాయకులు చెప్తారు, ఒక ఎమ్మెల్యేకి అయితే ఆ గ్రామంలో పెద్ద నాయకులు చెప్తారు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి యాత్ర ఏంటో తెలుసా? తెనాలిలో గంజాయి కొట్టి సమాజంలో ఒక చీడ పురుగుల్లాగా తయారైన మన మనోహర్ గారి నియోజకవర్గం అనుకుంటాను, సమాజానికి ఒక చేటుగా తయారైన ఇద్దరు యువకుల్ని పోలీసులు కొట్టారు. కొడితే ఈయన వెళ్ళి వాళ్ళందరినీ భుజం చరిచి ప్రధానమంత్రి ప్రభుత్వం వస్తుంది మీకు అండగా ఉంటామని చెప్పొచ్చాడంటే దాన్ని గొడ్డల పార్టీ అనుకోకుండా ఏ పార్టీ అనాలో మీరే సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. గంజాయిని ఏది వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే గంజాయి మొత్తంలో ఈ రాష్ట్ర యువత నిర్వీర్యం కాకూడదని చెప్పేసి ఆర్ఎస్ఎల్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే గంజాయి బ్యాచ్కి వెళ్ళి వెన్ను చట్టి నేనున్నాను బ్రదర్ అని చెప్పిన పార్టీకి గొడ్డల పార్టీ అనుకోకుండా ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా చేస్తాం రైతు సమస్యల పట్ల. ఏదైనా రైతుకు నష్టం జరిగితే ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా ముఖ్యమంత్రి గారు ఒక పొలాల్లోకి వెళ్ళి ఏ విధంగా నష్టం వచ్చింది, ఎట్లా లాభం చేయాలి, ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి మనందరూ కూడా మాట్లాడతాం. ఆ కార్యక్రమానికి పెద్ద ర్యాలీ కూడా వెళ్తాం, తప్పులేదు, వెళ్ళాలి కూడా, ప్రతిపక్షం ఎక్కువ వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రైతుని పరామర్శిస్తానికి సత్తెనపల్లి వెళ్ళిన రోజున ఎక్కడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా లేదా ఏ నాయకుడైనా వెళ్తే ప్లే కార్డులు పెడతాం. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, లేకపోతే సాగునీరు కావాలి, మా పంటను కొనాలి, ఇవన్నీ కూడా ప్లే కార్డులు పెట్టుకుని ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రైతులు పరామర్శించడానికి వెళ్ళిన ర్యాలీలో ఏం చూశారని మీరంతా కూడా రఫా నరికేస్తాం, ఎవరిని అడ్డొస్తే తొక్కేస్తాం ఏం బ్యానర్లు పెట్టేగారని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు, చనిపోయినా కూడా పట్టించుకోకుండా. అందుకనే గొడ్డల పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆయన తప్పు ఇక్కడి నుంచి చేయొద్దు అనుకోకుండా సినిమాలో డైలాగులు కొత్త అని చెప్పి చెప్పాడంటే ఈరోజు మొన్న నూజివీడులో ఆ పార్టీ నాయకుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా కొట్టుకున్నారో మీరు అందరూ రాష్ట్రం అంతా కూడా చూసింది. అంతేకాకుండా మిషన్ తో ఉండే రంపాలు తీసుకొచ్చి విరంగం చేశారు. ఒకవేళ తగలని మనిషికి తగిలితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించేయండి. అందుకని అది గొడ్డల పార్టీ. ఆ పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి వినాశనం తప్పితే ఇంకొకటి ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు, ఇందాక చంటి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 గా వెళ్ళాలంటే మరొకసారి కాదు, రాబోయే రోజుల్లో ఈ కూటమి పార్టీలే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి మనం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు, భారతీయ పార్టీ జిల్లా అధ్యక్షులకి, కార్యకర్తలకి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు సార్, అందరూ కూడా కార్యకర్తల మనోభావాలన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 1 గంట తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. సకల సదుపాయాలు ఉన్నాయి, ఏం ఇబ్బంది పడద్దు. అందరూ కూడా ఏదైతే గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు విపులంగా ప్రతిది కూడా కూటమి ప్రభుత్వం చేసిన విషయాలన్నీ కూడా చెప్తారు కాబట్టి మీరు అన్ని కూడా వినాలని చెప్తున్నాం. ఇప్పుడు మన గౌరవ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆయన ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు బడేటి చండి గారికి, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు అహర్నిశలు కృషి చేసిన మన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారికి, జేసీ గారికి, వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసిన అధికారులకు, శాఖలకు, ప్రత్యేకంగా వాళ్ళకి మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకు కూడా నమస్కారం. అదేవిధంగా సోదరుడు సహచార మంత్రివర్యులు పార్థసారథి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారికి, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, పెద్దలు కైకలూరు శాసనసభ్యులు
కామినేని శ్రీనివాస్ గారు ఎంతో అనుభవంతో ఆయన చెప్పిన మాటలు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మేము పడిన తపన ఈ పొత్తు కోసం ఆయన కూడా అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా మాతో ఈ ప్రస్థానంలో పాల్గొన్నారు. మా అందరితో పాటు యాప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు గారికి, అదేవిధంగా మేయర్ నూర్జహాన్ గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవింద్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో పర్యటిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అద్భుతంగా పోరాటం చేసిన మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన మన ఆగ్రో చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మా రెడ్డి అప్పల్ నాయుడు గారికి, ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, నమస్కారాలు. అందరూ కూడా చాలా విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొచ్చారు. చివరిలో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అసలు మనందరం ఈరోజు ఇట్లా కూర్చోగలుగుతున్నాం. దీని వెనక మీరు అందరూ కూడా పాల్గొని చేసిన పోరాటం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోనే ఎవరు కూడా ఊహించని విధంగా మీరు కోరుకున్నారు కాబట్టి ఆ తీర్పు ఆ విధంగా ఇవ్వగలిగారు. 175 స్థానాల్లో 164 స్థానాలు మీరు కూటమిని గెలిపించారంటే అది ప్రజలు ఒక నమ్మకంతో, ఒక మార్పు కోసం, మన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఒక గట్టి నమ్మకంతో మీరు చేసిన ఈ ప్రయత్నం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే ఈరోజు మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ వేడుకలు జరుపుకున్నంత మాత్రాన మనకి బాధ్యత లేకుండా మన భవిష్యత్తు మనం ఎలా తీర్చిదిద్దాలి, ఏ విధంగా మన కార్యక్రమాన్ని మనం ప్రజలు కోరిన మేరకు నిర్వర్తించాలనే దానిపైన ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూనే ఉండాలి. ఎటువంటి సందర్భాలైనా సరే, ఎటువంటి సమావేశాలైనా సరే, రాజకీయంగా కొంతవరకు మనం మాట్లాడుకున్నా మనం దూరదృష్టితో మాట్లాడాల్సింది మన ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం, మన ప్రాంతాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలం, మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరగలుగుతాం, దానివల్లే మనం మన రాష్ట్రానికి, మన ప్రజలకి అంతిమంగా మేలు చేయగలుగుతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా మీరు అందించిన, మీరు ఆశీర్వదించిన ఈ తీర్పుతోటి ప్రతి సందర్భాల్లో మన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు అందిస్తున్న ఆ బలమైన సహాయంతో ఎక్కడ కూడా స్వార్థం లేని ప్రస్థానంలోనే ఇటువంటి అభివృద్ధి, సంక్షేమం మనం చేయగలుగుతున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అనుమానంతో, ప్రశ్నలతో అసలు నిజంగా జరుగుతుందా, మనం బతుకున్నప్పుడు చూడగలుగుతాం అనే భావన మీ అందరిలో కూడా ఉండింది. ఇంత పుష్కలమైన మన జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందాల్సిన వ్యవసాయ రంగం, అదేవిధంగా ఉద్యాన రంగం, ఏ విధంగా రైతుల్లో మనం నిజంగానే ప్రభుత్వం నుంచి మద్దతు కోరగలుగుతామా, ఆ విధంగా ప్రభుత్వం మనకి నిలబడుతుందా అనేది మీ అందరిలో ఉన్న అనుమానాలు. ఆ మార్పు మేము తీసుకొచ్చాం, ఈ 2 సంవత్సరాలు చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను కొన్ని అంశాలే మాట్లాడతాను, ఎందుకంటే సహచరులందరూ కూడా మీకు చాలా విపులంగా వివరించారు. అసలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, ఆ శాఖకి నేను మంత్రి అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మోసం చేసి ఎగ్గొట్టి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ రోజున. అందులో మీరు ఆశ్చర్యపోతారు, 434 కోట్ల రూపాయలు మన ఏలూరు జిల్లాకు సంబంధించిన రైతాంగం మీద, 1674 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం దీనికి ప్రాధాన్యత ఇద్దాం, ఏదో విధంగా మనం డబ్బు తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్తామంటే నెల రోజుల్లోనే ఒక అద్భుతమైన కార్యక్రమం మన మొట్టమొదటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి, మన ఏలూరు నగరంలో ఏర్పాటు చేసి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లోకి మనం ఆ రోజు డబ్బులు జమ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతే మనకి ప్రాధాన్యత. రైతు వల్లే మనం నడవగలుగుతాం, రైతు వల్లే మనం జీవించగలుగుతాం. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కేవలం పరిశ్రమలకే పరిమితం కాదు, వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి జరుగుతుంది అనేది మనం చేసి చూపించగలుగుతున్నాం మన జిల్లాలో. ఒక్కసారి మీరు ఈ లెక్కలు వినాలి, ఎందుకంటే వాళ్ళు
సభలు పెడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరొకసారి మోసం చేయడానికి కోసం ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మన ఏలూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరంలో వాళ్ళు కొన్నది కేవలం 4,20,000 మెట్రిక్ టన్నులు. 4,20,000 మెట్రిక్ టన్నులు 6,30,000 మంది దగ్గర, రైతుల దగ్గర వాళ్ళు సేకరించి 9,312 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించారు. డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు, మీకు తెలుసు. 3 నెలలు పట్టేది, 6 నెలలు పట్టేది. ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఈ 9,312 కోట్లలో మన ప్రభుత్వమే, మన కూటమి ప్రభుత్వమే వచ్చిన తర్వాత 434 కోట్ల రూపాయలు మనం చెల్లించాం దాంట్లోంచి గత బకాయిలు. ఆ విధంగా వివరించారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 7,35,000 మెట్రిక్ టన్నులు మన ధాన్యం కొనుగోలు చేశాం. 10,27,000 మంది రైతుల దగ్గర ఒక్కసారి మీరు ఊహించండి, వాళ్ళు కొన్నది 6,30,000 రైతుల దగ్గర. మనం సేకరించింది ధాన్యం 10,27,000 మంది రైతుల దగ్గర మనం ధాన్యం సేకరించి 17,455 కోట్ల రూపాయలు ధాన్యం మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించాం మన ఏలూరు జిల్లాలో. ఆ విధంగా మనం వ్యవహరించాం. ఈ 17,455 కోట్ల రూపాయల్లో 94% 24 గంటల్లోనే మనం డబ్బులు చెల్లించాం. ఎంత వ్యత్యాసమో మీరు చూడండి. 9,000 కోట్లు ఎక్కడ, 17,000 కోట్లు ఎక్కడ. ఇందాక సోదరుడు పాసాది గారు చెప్పారు, రమ్మనండి ఎక్కడికైనా సరే, ఏ వేదికైనా సరే ఛాలెంజ్ చేస్తాం, మేము డిబేట్ చేద్దామని. ఇట్లా లెక్కలు పెట్టుకుని ఏం మాట్లాడగలుగుతారు వాళ్ళు? దేనికోసం రాజకీయం? కేవలం వాళ్ళ స్వలాభం కోసం, ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం, సమాజంలో విపరీతమైన మనస్పర్ధాలు తీసుకురావడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని మీరందరూ కూడా గమనించాలి. వ్యవసాయ రంగం మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఎందుకు మీతో అంత భరోసా ఇవ్వడానికి కోసం అండగా నిలబడుతుందంటే, ఉదాహరణకి మన జిల్లాలో ఉన్న స్థూల ఉత్పత్తి 45,963 కోట్ల రూపాయలు. మన జిల్లాలో ప్రతి ఏటా మనం స్థూల ఉత్పత్తి మనకి 45,963 కోట్ల రూపాయలు. అందులో వ్యవసాయ రంగం నుంచే, కేవలం వ్యవసాయ రంగం నుంచి మనం 18,365 కోట్ల రూపాయలు మనం అందులో అందించగలుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏలూరు జిల్లా 8.8% రాష్ట్ర స్థూల ఉత్పత్తికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ విధంగా మన జిల్లాలో అద్భుతమైన రైతాంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాల్సిన కొన్ని అంశాలు, ముఖ్యంగా మనం ఈరోజు వరిపైన ఎక్కువ ఆధారపడ్డాం. రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరగాలంటే జిల్లాలో ఒక మార్పు తీసుకురావాలి. అందరికన్నా ముందు ఆదర్శవంతంగా నిలబడింది మన ఏలూరు జిల్లా. ఆ రోజు ఆయిల్ పామ్ కల్టివేషన్ తోటి ఆయిల్ పామ్ రైతులు కోకో వేసుకున్నారు. కోకోతో పాటు ఆయిల్ పామ్ ఈ రోజున కనీసం 2 లక్షల రూపాయల ఎకరానికి వచ్చేటట్టు ఆదాయం చాలా మంది రైతాంగం చూసి ఆశ్చర్యపోయి ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అనేక పథకాల గురించి నాకు కలెక్టర్ గారు చెప్పారు. మీకు డ్రిప్ ఇరిగేషన్ కూడా మీకు 90% సబ్సిడీ ఇచ్చే విధంగా, సోలార్ పంప్ సెట్లు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతం నుంచి మీరు మీ ఓన్ పంప్ సెట్లు ఆన్ ఆఫ్ చేసుకునేటట్టు మీకు 1,00,000 రూపాయలకే సబ్సిడీలో మీకు అద్భుతమైన ఒక పరికరం కూడా ఇందాక నేను చూశాను. నేను ఆ విధమైన మార్పులు తీసుకొస్తున్నప్పుడు రైతు సోదరులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా అదనంగా మీకు భరోసా ఇచ్చుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కష్టకాలంలో కూడా ఈ మాట చెప్పాలి మీకు. ఎందుకంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు చేసేసి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఇబ్బంది పడుతూ, కింద పడుతూ, లేస్తూ, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా దాటుకుంటూ, లేదు మన రాష్ట్రంలో అందరూ బాగుండాలి, సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, రెండు ఉండాలనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. పెన్షన్ల గురించి ఇంతకుముందు మీకు చెప్పాం. మీకు గర్వంగా చెప్తున్నాను, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెన్షన్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 65,000 కోట్ల రూపాయలు మన పెన్షన్లు అందించాం. తూచా తప్పకుండా 1వ తారీఖున వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మనం అందిస్తున్నాం. ఉదయం 11 గంటల లోపే. ఎవరు చేశారు చెప్పినటువంటి కార్యక్రమం? జీతాలు అధికారులందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. 1వ తారీఖు జీతాలు గతంలో ఎప్పుడైనా మీకు వచ్చేవా?
ఎన్ని సంవత్సరాలు అయిపోయి మీరు అటు చూసి వాటిని ఏ విధంగా ఈ రోజున నిలబెట్టుకుని ఖచ్చితంగా మీకు 1-2 రోజులు ఒకవేళ సెలవు వలన డిలే అయినా కూడా జీతాలు కరెక్ట్గా మీకు అందించేటటువంటి కార్యక్రమం చేశారు. మీరు చూశారు. ఒక అద్భుతమైన కార్యక్రమం మన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. 22A విషయంలో ఎంతో మంది కన్నీళ్లతోటి తిరిగి అలసిపోయి బిడ్డలు పెళ్లిళ్ళు చేయలేక కొన్ని సందర్భాలు అయితే విడాకులు కూడా తీసుకొచ్చే దుస్థితి దుర్మార్గంగా ఆ పాత ప్రభుత్వం చేసింది. కావాలని ఇబ్బంది పెట్టడానికి చుక్కల పువ్వులు పెట్టారు. కావాలని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి సర్వే నంబర్లు మార్చారు. రోడ్డు లేని చోట రోడ్డు ఉందని చూపించారు. ఒకరోజు మెగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో వచ్చారు. మేమే ఆశ్చర్యపోయాం. 2 సార్లు ఇప్పటివరకు జరిపించాం మెగా గ్రీవెన్స్ 22A పైన. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మీరందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే అటువంటి అధికారం వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మన అధికారులు మన ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ రోజుకి మనం మన జిల్లాలో 1042 ఎకరాలు 22A నుంచి తొలగించాం. ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు మనకి రాష్ట్రంలో అంత అద్భుతంగా చేయగలుగుతున్నాం. 1042 ఎకరాలు సుమారు 1800 మంది లబ్ధిదారులకి మనం వాళ్ళకి విముక్తి కల్పించాం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇవేం స్వార్థం కోసం కాదే, ఒకరిని బెదిరించడానికి కోసం కాదే, అంతిమంగా ప్రజా తీర్పుని గౌరవించడానికి కోసం. ప్రజలు ఏదైతే నమ్మకంతో మనని ఇటువంటి తీర్పు ఇచ్చారో దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 ఇప్పుడే నేను చూశాను టెంట్లో. కలెక్టర్ గారు కూడా చెప్పారు 260 కిలోమీటర్లు మనం రోడ్లు వేసాం. కనీసం గుంతలు కూడా పూడ్చలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మన గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ చేశారు చెప్పండి. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసారా? సైడ్ కాలువలు వేసారా? మన రహదారులు ఎంత అధ్వానంగా ఉండేవో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో వాటన్నింటినీ కూడా మీరు దయచేసి మీ ప్రాంతాల్లో మీరు మాట్లాడుకున్నప్పుడు చెప్పాలి. నాకు సారథిగా చెప్పిన దాంట్లో నచ్చింది. మనమే మన గలం ఇప్పాలి, మనమే ధైర్యంగా మాట్లాడాలి. ప్రతి సందర్భాల్లో అది రచ్చబండవచ్చు, మీ ఇంటి దగ్గర నలుగురు కూర్చుని మాట్లాడవచ్చు, మీరు మీ వ్యాపారాల్లోనో లేకపోతే మీ వృత్తిలోనో మీరు ఎక్కడ కూర్చున్నప్పుడు 10 మంది మాట్లాడినప్పుడు మీరు డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఇప్పుడు వరకు ఏ కార్యక్రమం సరే మనం చేపట్టింది అద్భుతంగా ప్రజలకి అందించే విధంగా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని మనం గుర్తించి ఆ కార్యక్రమం వాళ్ళ చేతి వద్దకు చేసే విధంగా మనం నడుచుకుంటా ఉన్నాం. రాజకీయ కోణం నుంచి చూడటం లేదు ఎవరిని కూడా. సమాజంలో అందరికీ అభివృద్ధి జరగాలి, మేలు జరగాలి. ప్రభుత్వం అన్నాక బాధ్యత ఈ విధంగా ఉంటుందని మనం చేసి చూపించగలిగాం. పంచాయతీరాజ్ విభాగంలో మరొకటి ముఖ్యమైన అంశం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట ఎందుకు అంటున్నానంటే నిన్ననే మేము మీటింగ్లో డిస్కస్ చేసాం ఢిల్లీలో. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 24వ స్థానంలో ఉండేది పంచాయతీరాజ్ విభాగంలో 24. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు భారతదేశంలో నంబర్ 1 స్థానానికి పంచాయతీరాజ్ శాఖని ఆయన కష్టపడి తీసుకొచ్చారు. ఏ విధంగా పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైనా వచ్చే వాళ్ళ ఈ మహానుభావులు గతంలో పాలకులు ఉన్నప్పుడు ఏ ఒక్క పరిశ్రమ వచ్చిందా మన దగ్గర? వచ్చిన వాళ్ళు కూడా తొందరగా మూసేసుకుని వెళ్ళిపోదామని సిద్ధమైన పరిస్థితుల్లో ఈ రోజున మనం విశాఖపట్నంలో సిఐఏ సమ్మిట్ ఏర్పాటు చేసి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులు వచ్చే విధంగా, కనీసం 10 లక్షల ఉద్యోగాలు మన యువతకు మనం ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి ప్రాధాన్యత ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక్కడ మీలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నేను కోరుతున్నాను. ఎంతో మంది మీలో మేధావులు ఉన్నారు, అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడున్న వనరుల్ని మీరు ఆధారం చేసుకుని మన ప్రాంతాల్లో మీరు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తప్పకుండా మనకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. దాని గురించి మీరు సమాచారం తెప్పించుకొని నిలబడండి. ఏలూరు జిల్లాని ముందుకు తీసుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా స్థానం ఈ రోజున 5వ స్థానంలో ఉంది. నేను ఎప్పుడైతే నా బాధ్యత తీసుకున్నానో సహచరులందరితో కూడా నేను చెప్పాను. ప్రతి డిఆర్సీ సమావేశంలో నేను ఇదే మాట చెప్తూ ఉంటాను. భూగర్భ జలాన్ని మనం ఇంకా ఏలూరు జిల్లాలో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా అదే పదే కోరుతూ ఉంటారు. పోలవరం వచ్చినాక మన ప్రాంతంలో
ఏ విధంగా పంటలు పండిస్తున్నామో దానిపైన కూడా మీకు అవగాహన కలగాలి. ఎందుకంటే తెలియక చాలా మంది ఇంకా మనం వాడని బియ్యాన్ని కూడా మనం పండిస్తున్నాం. ప్రిఫర్డ్ వెరైటీ కోసం వెళ్ళాలి మీరందరూ కూడా. ఎవరైతే ఇక్కడ ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ నుంచి ఉన్నారో ఆ సిబ్బందిని కూడా అనేక సందర్భాల్లో నేను కోరాను, ప్రిఫర్డ్ వెరైటీ గురించి వెళ్ళగలిగితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పండించే మన ధాన్యం బియ్యానికి మనం మార్చాలంటే 1 కిలో బియ్యానికి దాదాపు 3000 లీటర్లు మనం నీరు వాడతాం. ఇది కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. నేను కూడా మొట్టమొదటిసారి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. 1 కిలో బియ్యానికి దాదాపు 3000 లీటర్లు మనం నీరు వాడతాం. వ్యవసాయం చేయాలన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా, కొంతవరకు సైంటిఫిక్గా వెరైటీస్ గురించి పరిశోధన చేసి, క్షేత్రస్థాయిలో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించి కాలువల నుంచి వస్తున్న నీరుని సద్వినియోగం చేసుకునేటట్టు రైతాంగం సహకరించాలి, ఆలోచించాలి. రాబోయే ఖరీఫ్ మరియు రబీ మాసంలో దయచేసి గతంలో మన బాయిల్డ్ వెరైటీలు మనం కొన్నాం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున అది తీసుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఏ విధంగా మన పంటల్ని మనం ఇంకా అద్భుతంగా పండించగలుగుతాం, ఏ విధంగా ఏలూరు జిల్లాని 5వ స్థానం నుంచి 3వ స్థానానికల్లా ఈ వచ్చే సంవత్సరం కల్లా తీసుకురావడానికి పట్టుదలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో దానికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. పండుగ వాతావరణంలో మనం చేసుకున్నాం. వాతావరణం బాగాలేకపోయినా మేము అందరూ కష్టపడి వచ్చారు. మనస్ఫూర్తిగా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు దీన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ సోదరులు చాలా అహర్నిశలు కృషి చేసి చండీగఢ్ నాయకత్వంలో మన జిల్లాని అద్భుతంగా ముందుకు తీసుకొస్తున్నారు. జనసేన పార్టీ కూడా ఎప్పుడు కూడా స్వార్థం లేని ప్రయాణం చేస్తాం. ఈ మాట మీరు వినాలి, మీరు నమ్మాలి. పార్టీ పరంగా నేను చెప్పగలుగుతున్నా మీకు, ఎప్పుడు కూడా ఆలోచించేది దేశం గురించి, రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి. స్థానిక సంస్థల్లో అదే ఆలోచనతో మనం ముందుకెళ్దాం. ఎవరు కూడా మన ఆపలేరు. ఎందుకంటే ప్రజలకు తెలుసు మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో. మనలో ఉన్న చిత్తశుద్ధిని, ప్రజలు మనపైన చూపించిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆ వేదిక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలే అవుతాయని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కలిసి ముందుకెళ్దాం, అభివృద్ధి చేద్దాం, సంక్షేమం కూడా చేసి చూపించాం, ఇంకా చేద్దాం. దానికోసం ఎవరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రైతాంగానికి నేను ప్రత్యేకంగా కోరేది, మీ సహకారంతో, మీలో ఉన్న ఒక ఆలోచనతో ఏలూరు జిల్లాని ఖచ్చితంగా 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకెళ్ళగలుగుతాం. ఆ చిన్న చిన్న మార్పులు ఏవైతున్నాయో వాటిపైన మీరు అవగాహన పెంచుకోండి. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాల మీద తీసుకొస్తామని మరొకసారి ఇటువంటి అద్భుతమైన సభ ఏర్పాటు చేసినందుకు సహకరించిన అధికార యంత్రాంగం, ప్రతి నియోజకవర్గం నుంచి కష్టపడి వచ్చిన మన నాయకులు, మన నాయకులతో పాటు మన కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా మన మీడియా మిత్రులు కూడా, వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా చూశారు. మన పొరపాట్లు చేస్తుంటే ప్రశ్నిస్తున్నారు, జరిగిన విషయాల గురించి వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. అదేవిధంగా మన సుదీర్ఘమైన ప్రస్థానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డారు. అటువంటి పాత ప్రభుత్వం గురించి మనం మాట్లాడకుండా మనం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి, మన అభివృద్ధి, మన సంక్షేమం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మన కోసం నిలబడ్డారో ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్లే విధంగా మనం అందరం వాళ్ళ ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధర్మరాజు గారు రండి, అందరికి మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. మీరు ఈరోజు మీటింగ్ అయ్యాక ప్రెస్ వారికి ప్రత్యేకించి జిల్లా పరిషత్లో పెట్టాము, భోజనానికి అక్కడికి వెళ్ళండి ప్రెస్ వాళ్ళందరూ. ఈరోజు మన జిల్లాలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఏదైతే చేసామో అన్ని కార్యక్రమాలని, అంటే అన్నదాత సుఖీభవ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ జిల్లాలో ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం 2 విషయాలు చెప్పాలి. మనకి
రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది మనకి దాంట్లో కూడా రైతులు గతంలో మోచరని సంచులని ట్రాన్స్పోర్ట్ అని అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని నేను ఇందాక చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. కాకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మనోహర్ గారికి, అలాగే మన మంత్రి గారు కొలుసు పాఠశాల గారికి, సహచర ఎమ్మెల్యేలకి, అధికారులకు, చైర్మన్లకి, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి, కలెక్టర్ గారికి, అందరికీ కూడా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. ఒక్క నిమిషం నేషనల్ అందరూ లేచి నిలబడాలి. నేషనల్ యాంథమ్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माघे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. भारत माता की. సంఘీభావం తెలపండి, చేతులు పట్టుకోండి. ఎప్పుడు వచ్చామనేది కాదు. అర్థం కాలేదు కానీ ఉన్నాయా. సంస్కరించింది మీ కూటమి ప్రభుత్వం. ఆర్కేమీ నాయకత్వం, ఆర్కేమీ నాయకత్వం, రాజన్న నాయకత్వం, రాజన్న నాయకత్వం. సంక్షేమ పాలన తీసుకొస్తున్నారు. 2.0 ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు మా మహిళలకు ఉచితంగా అందించి ధరతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా మేము ఉచితంగానే మాకు వెంటనే ఉచితంగా అందిస్తున్నారు మా కూటమి ప్రభుత్వం. మాకు ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరుతుంది. దీనివల్ల మేము 24 గంటల్లో మా మహిళల ఖాతాల్లో రాయితీ అమౌంట్ కూడా వెంటనే జమ చేయడం, అది మహిళలకే జమ చేయడం మాకెంతో వెసులుబాటు కల్పిస్తుంది. మా మహిళలకు వంటకి కష్టాలన్నీ తీర్చి మహిళలకు ఇచ్చే ప్రత్యేక ప్రాధాన్యత మా కూటమి ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్లే మహిళలకు మేమందరం కూడా చాలా సగర్వంగా, గర్వంగా ఆర్థిక ప్రయోజనాన్ని మేము పొందుతున్నాం. దీపం పథకం అంటే మా వంటి కష్టాలు దూరమయ్యి మాకు సమయం